అదేంటి మేడం, మీరు కోరుకోవాలి కానీ కుదరకపోవడం మేడం. రండి వెళ్దాం. రండి మేడం. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే. వీళ్ళేమి ఇంత మాదిరి టెన్షన్గా ఉండారు? ఏమియో జరుగుతాండాది.
అమ్మా పువ్వులు బాబాగారు ఉయ్యాల్లో వేసి నమస్కారం చేసుకోండి. దగ్గరికి వచ్చిందంటే పాపం చూసేస్తుంది. నా బిడ్డ ఆవిడ కంట పడకుండా చూడు. అడా పావి, ఏడ తుమ్మాలో ఏడ తుమ్మకూడదో తెలియదా? ఏం కరోనా రోజులో ఏంటో తుమ్మినా తప్పే, తగ్గినా తప్పే అయిపోతుంది. అయినా మీ రాజకీయ నాయకులకి ఈ కరోనా రాదులే, కంగారు పడకు. పిల్లవి పిల్ల మాదిరి ఉండక ఏమి వాగుతాండావే? అమ్మా చిన్నపిల్ల ఏదో తెలియకండి, పట్టించుకోకండి. ఇదిగోండి పూలు. బెయిల్ గడువు అయిపోస్తాండాది. ఎన్ని గుళ్ళు తిరుగుతావో, ఎన్ని దేవుళ్ళకి మొక్కుతావో ఇప్పుడే మొక్కుకో. మళ్ళా జైలుకు పోయినాక బయటికొచ్చేదే ఉండదు. ఈరోజు మీరు మా పాపను కాపాడారు పంతులు గారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో మాకు తెలియడం లేదు. నాదేముంది బాబు, అంతా బాబాగారి దయ. మీరేమో ఆవిడ వల్ల మీ బిడ్డ ప్రాణాలకు ప్రమాదం ఉందని భయపడ్డారు. కానీ బాబాగారు ఆవిడ చేతే పాప మీద పూలు చల్లేలా చేశారు. అదే ఆయన లీల. బిడ్డకేమీ కాదు, మీరు సంతోషంగా ఉండండి. ఏమైంది మేడం? అంద అయ్యోరు ఎంగిరికారు. ఏ పంతులు మేడం? లోపలే ఉన్నారు మేడం, పిలుచుకొస్తాను ఉండండి. అయ్యారు, దయచేసి నిజం చెప్పండి. వాళ్ళు ఇక్కడికెందుకొచ్చినారు? ఎవరమ్మా? అదే ఇందాక కంగారు పడుతూ మీతో మాట్లాడినారే అవరు? పూజ చేయించుకోవడానికే వచ్చారమ్మా. నిజం చెప్పండి, పూజ కోసమే వచ్చినారా? ఇల్లే బిడ్డ 21 దినము పండక్కి ముహూర్తం పెట్టనీకొచ్చినారా? అదేం లేదమ్మా, పూజ కోసమే వచ్చారు. అప్పుడియా? రేయ్, వాళ్ళు ఈడ నుంచి పోనీకి వీళ్ళే. పట్టుకోనరా.
సారీ మేడం, కొంచెంలో మిస్ అయిపోయారు. కనిమొళి, అమ్మా, మనం చెన్నై నుంచొచ్చి ఎన్ని దినాలైనాది? 20 రోజులైందమ్మా. వారం ఎన్నా? ఒక్క నిమిషం. శుక్రవారం. శుక్రవారమా? అదే దినము మృదులకి పాప పుట్టినది కదా? అవునమ్మా. ఆ పాప కోసమే మనం డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్తే ఏమైందో తెలియదన్నారు కదా. ఇల్లే ఏమీ కాలే. ఇన్నాళ్ళు పాప వాళ్లతాన ఉండాదా లేదానని డౌట్ ఉండేది. ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయినది కనిమొళి. ఖండిపా బిడ్డ వాళ్లతానే ఉండాది. ఆ డౌట్ ముందు నుంచే ఉందమ్మా. కానీ ఖచ్చితంగా ఎలా చెప్పగలం? రుజువు కావాలి కదా. ఇదే ఆ రుజువు. పాతు అది ఎన్న தெரியுமா? அந்த குட்டி ஜாதக சக்கரம். జాతక చక్రం వేయించడానికి 21వ రోజు పండక్కి ముహూర్తం పెట్టనికి బిడ్డని అంద గుడికి తెచ్చినారు. మమ్మల్ని చూసి తప్పించినారు. ఖండిపా ఇది ఆ బిడ్డదే. గుడిలో ఏమి జరుగుంటాదో ఒక్కసారి యోచించు. ఆ ఊయల దేవుని కోసం అనుకున్నానమ్మే. అందులోనే బిడ్డని దాచిపెట్టినారని ఇప్పుడు అర్థమైనది. కానీ అమ్మా, అయ్యుంటుంది అని అనుకోవడమే గాని అక్కడ కూడా నువ్వు పాపని చూడలేదు. ఈ జాతకం ఆ పాపదే అని గ్యారెంటీ ఏంటి? అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు? ఖండిపా అదే. ఆ దినం మనం హాస్పిటల్కి చేరిన రోజు శుక్రవారం. ఉదయం 6:40 సరిగ్గా అప్పుడే పాప పుట్టినది. పంచాంగం లెక్క చూస్తే ఆ సమయం వృశ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రం, గురులగ్నం. అదేదా ఇది పాత. ఇరవై 21 రోజు పండగ అంటే రేపే. రేపు 11:40 21 రోజు ముహూర్తం పెట్టినారు. నువ్వు సూపర్ అమ్మా. ఇంత చిన్న జాతక చక్రం కాగితం పట్టుకొని నువ్వు వాళ్ళ జాతకం ఏంటో చెప్పేశావు. ఎన్ని తెలివితేటలున్నాయి కాబట్టే కార్పొరేట్ నుంచి హోమ్ మినిస్టర్ స్థాయికి ఎదిగావు. కన్న కూతురు సావుకి ప్రతీకారం తీర్చుకోలేకపోతే హోమ్ మినిస్టర్నైనా ప్రైమ్ మినిస్టర్నైనా లాభమిల్లే. రేయ్ మేడం, 100 మందిని తీసుకుపోతారో 20 మందిని తీసుకుపోతారో తీసుకుపోండి. రేపు ఫంక్షన్ నుంచి ఆ బిడ్డనెత్తుకు రావాలా? ఓకే మేడం. ఈసారి మాత్రం మిస్ అయ్యే ఛాన్సే లేదు మే. ఖండిపా చిక్కుతాది. ఈ సేత్తో ఆ బిడ్డ గొంతు పిసికి సంపుతా. మృదులా,
అమ్మ మృదులా, అమ్మ మృదులా. మృదులా, నా బంగారు తల్లి. మృదులా. అత్తయ్య, మోహయ్య ఎప్పుడొచ్చారు? ఇప్పుడే బాబు. వదినా, అన్నయ్య, అత్తయ్య మోహయ్య వచ్చారు. ఓ నాన్నా. నాన్న ఎలా ఉన్నారు? బాగున్నా తల్లి. ఓ నాన్నా. అవును, నా మనవరాలు ఎలా ఉంది? ఓ నాన్నా. చిచి. ఏయ్, మనవరాలు కాదే, మహారాణి. మావయ్య, ఇంత రాత్రిపూట కష్టపడి వచ్చారేంటి? చెప్పుంటే కారాన్ని పంపించేవాళ్ళం కదా. పొద్దున్నే మనవరాలు 21వ రోజు పండగ కదా బాబు. తాత కాళ్ళు నిలబడితే కదా. నువ్వు మాత్రం ఆగావే? మనవరాల్ని ఎప్పుడు చూస్తానని పొద్దుటి నుంచి ఇంట్లోకి అడుగు బయటకు అడుగు. పోనీలేండి, అమ్మమ్మ తాతయ్య ఇద్దరు వచ్చేసారు కదా. ఇంకా పాపకి సంతోషమే, నాకు సంతోషమే. ఏమయ్యా, అదివ్వు. తీసుకోమ్మా. ఏంటమ్మా? జున్ను. నీకిష్టమని జున్ను తెచ్చాను. అయితే చిట్టి పాప జున్నుకి జున్ను తెచ్చారన్నమాట. ఏంటి? పాప పేరు జున్నా? అబ్బా, ఎంత బాగుందో. ఆ పేరు నేనే పెట్టాను తాతయ్య. ఎంత బాగుందో కదా. నా చిట్టి తల్లి పేరు బంగారంలా ఉందమ్మా. మా మనవరాల్ని మా దగ్గరికే తెచ్చుకొని మా ఇంట్లోనే పండుగ గొప్పగా చేద్దామనుకున్నా. కానీ ఏం చేస్తాం, పాపని బయటికి తేలేని పరిస్థితి. తప్పదు మోహయ్య. బయట చూశారు కదా సెక్యూరిటీని ఎలా పెట్టారో. పాప ఇక్కడుందని ఏ మాత్రం తెలిసినా చాలు, ఇళ్ళవరిసి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. అసలు దాని పీడ ఎప్పుడు విరగడవుతుందో ఏమో. దానివల్ల ఒక సరదా లేదు, సంతోషం లేదు. ఆ గొడవ ఎంతవరకు వచ్చింది బాబు? ఆ రాక్షసిని చూస్తే వదిలేలా లేదు. ఏమీ కాదు కదా? ఏం కాదులేనన్నా, మీరేం కంగారు పడద్దు. అయినా ఆ విషయాలేవి ఈయన దగ్గర ప్రస్తావించొద్దు. మీ నాన్న అంతేనమ్మా, ఎక్కడేం మాట్లాడాలో తెలీదు. ఏమయ్యా, అమ్మాయి, అల్లుడు, బ్రాహ్మణమ్మ అంతా చూసుకుంటారు కదా. ఇంకా వంట పని అయినట్టు లేదు కదమ్మా. నువ్వు పాపని తీసుకో, నేను వంట పని చూస్తాను. ఏయ్, నువ్వొక్కదానివే ఏం చేస్తావే? నేను కూడా సాయం చేస్తాను. పద. పదయ్యా. అన్నయ్య, ఏమైందన్నయ్య అలా ఉన్నావు? ఏం లేదురా. పొద్దున్నే పాప పండుగ పెట్టుకుని సంతోషంగా ఉండాల్సింది పోయి ఎక్కడో ఏదో ఆలోచిస్తున్నావు ఏంటన్నయ్య? ఏమీ ఆలోచించట్లేదురా. అసలేం ఆలోచించాలో కూడా తెలియట్లేదు. ఏం పాపం చేసుకున్నానా ఏమో. పాప పుట్టిన సంతోషాన్ని కూడా పూర్తిగా ఆస్వాదించకుండా చేస్తున్నాడు ఆ దేవుడు. ఏదో భయం, ఏదో బెరుకు. నాకేదో అయిపోతుందని కాదురా, తండ్రిగా పక్క ఉండాల్సిన టైంలో లేకుండా పోతానేమోనని భయం, అంతే. ఏం కాదులే బావా. అసలు రాదనుకున్న బెయిల్ వచ్చింది కదా, అట్లనే ఈ కేసు నుంచి కూడా బయటపడతాం. అయినా నువ్విట్లా మాట్లాడితే ధైర్యంగా ఉండే మృదుల కూడా ఎట్లయిపోతుందో చూడు. రేపు పాప పండగ పూర్తయ్యేదాకా ఎవ్వరూ ఏమీ ఆలోచించడానికే లే. అందరం పాపతో సంతోషంగా ఉండాలా.